నమస్తే జీబీ7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా వీరబల్లి లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు. వీరబల్లి మండలం పెదవీడు గ్రామం మాన్యవ నది పక్కన గుట్టపైన కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి బుధవారం నాడు ప్రజలందరూ ఆలయంలో అర్చకులచే ప్రత్యేక పూజలు మరియు హోమములు నిర్వహించారు. అదేవిధంగా బుధవారం రాత్రి బాలనాగమ్మ వీధి నాటకం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు. కూడా ఈ పూజలు జరుగుతూనే ఉన్నాయి. కానీ గుడి పాడుబడిన దానివల్ల కొత్త గుడి కట్టాలనే ఉద్దేశం వచ్చింది ప్రజల్లో. ఆ ఉద్దేశం మేరకు కొత్త గుడి ఇది తీసుకొని 11,40,000 డబ్బు కట్టి ఆ తర్వాత మళ్ళీ కొత్త గుడి ప్రారంభించినాం. ఇప్పటికీ 10 ఏళ్ళు ఎండోమెంట్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం ఇది. ఆ మహానుభావులు ఎక్కడున్నారో వాళ్ళు చల్లగా ఉండాలా. ఆయన వచ్చేసి అప్పట్లో 57 లక్షలు 60 లక్షలు రాసినాడు. దాన్ని మళ్ళీ కుంగదీసి 57 లక్షలు చేశారు. అప్పట్లో ₹1,00,00,000 ఖర్చు వచ్చింది మొత్తం గుడికి. కానీ ఆ భగవంతుడిని నమ్ముకొని నేను ఈ ప్రజలను నమ్ముకొని నేను అంచనా అనేది ఇంత అంత అనేది అంచనా వేయకుండా ఈ వర్క్ అనేది సాధించి ఇప్పుడు ప్రతి సంవత్సరము నరసింహస్వామి జయంతి రోజున ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ ఫంక్షన్ హోమాలు యజ్ఞము తర్వాత ప్రతి సంవత్సరం ఉంటుంది. యజ్ఞము అనేది ఇంకా జనవరి 1 అంట. తర్వాత అన్నదాన కార్యక్రమాలు మిగతాటివన్నీ ఉన్నాయి కార్యక్రమాలు. శ్రావణ మాసము కార్తీక మాసము అన్ని మాసాల్లో కూడా ప్రతి ఒక్కరు మేము లేకపోయినా కూడా మిగతా ప్రజలు వాళ్ళే అమెరికా నుంచి వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు. వచ్చిన వాళ్ళు వాళ్ళే అభిషేకం చేయించుకొని ఆ తర్వాత ఇంటెలుగు దేవుడు అనేది అట్లా కూడా చేయించుకొని చుట్టుపక్కలంతా తాటిగుట్ల వాళ్ళు అనేవాళ్ళు చాలా వరకు ఉండాలి. వాళ్ళు ఎక్కువ వస్తారు. మొత్తం ఈ చుట్టుపక్కల ఈ టెంపుల్ అనేది ఒక ఊరికి కాదు, తాలూకా లెవెల్లో దేవాలయం. తాలూకా లెవెల్లో నుంచి మొత్తం రాయచోటి నుంచి కూడా వస్తారు ప్రజలు ఇక్కడికి. రాయచోటి, గడుగోట, ఉంగెమళ్ళ ఇట్లా ప్రతి ఊరోళ్ళు. ఇది ఒక ఊరికి సంబంధించిన దేవాలయం కాదు. ఇక్కడ చాలా వైభవంగా ముందు కూడా పురాతన కాలంలో అక్కడ సైడు దక్షిణాదిగా 7 మంచాలు నొలుపులో తని అంటారు. మనకు తెలీదు, కానీ పెద్దోళ్ళు చెప్తా అంటే మనం విన్నాం. ఆ కోనేరు కూడా ఆ సైడ్ ఉంది, పాడుబడిపోయింది. ఇప్పుడు మన ముందు పడమటి ముఖంతో నింది. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం ఇట్లా తూర్పు ముఖానికి మళ్ళించాం మనం. అప్పటి నుంచి బాగా జనాకర్షణ బాగుంది, బాగా యజ్ఞాలు జరిపించడం. ఫస్ట్లో ఈ విగ్రహంలో శక్తిని తీసేటప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం. 3 రోజులు ఎస్కార్ట్ ఉన్నట్లున్నాయి ఈ పెద్ద తేనెటిగా. 3 రోజులు అంటూ ముట్టు ఉండేవాళ్ళని ఎవరిని ఎరగళ్ళ రానిచ్చినట్టు కాదు. ఖర్చు వైభవంగా అందరినీ స్వాములు గడిచినాయి. వచ్చే ప్రజలు కూడా ఎవరన్నా అంటూ ముట్టు వాళ్ళు వచ్చినా కూడా 3 days అట్లా ఎస్కార్ట్ కాపాడినట్టు. కాబట్టి అంటే ఓల్డ్